గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. ఇప్పుడే కన్నప్ప సినిమా చూసి వస్తున్నా అన్న, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఏడవాలని ఉంది, ఏడు చేశాను, తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, భరించాలి, దారుణంగా తీశారు. ఓపిక ఉండాలి మనిషికి, అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిప్పి చేసి అప్పుడు సెకండ్ హాఫ్కి ప్రిపేర్ చేశారు. సెకండ్ హాఫ్లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్య అనిపించేలా ఉంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడి నుంచి సినిమా బాగుంది అని బాగుంది అంతే. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషను, స్టోరీకి లింక్, కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు, శివభక్తుడికి ఎలా మారుతాడు, ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే. ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి, డిఓపికి హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది, స్టోరీ ముందుకెళ్ళింది కరెక్ట్గా. అప్పుడు భక్త కన్నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంతేగాని ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్లు పెట్టి వార్ సీన్లు పెట్టి అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు, 10th క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే. ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు, అమీర్పేట వాళ్ళు కాదు 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏఐ నేర్చుకొని. అంత దారుణంగా ఉన్నాయి. అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు, డబ్బింగ్ ఎవరితో చేయించారో అర్థం కావట్లేదు, ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు, అంత గలీజ్గా ఉన్నాయి డైలాగులు అయితే. అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది, ఆయన శివుడి లాగా మాత్రం బాగా సెట్ అయ్యారు, ఆ విషయం ఒప్పుకోవాలి. బ్రో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసిన, నేను ఒక్కటే చెప్తున్నా బ్రో, చాలా ఏ సర్టిఫికేట్ సినిమాలకు బట్టలు ఇప్పుకొని పోయి సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా, అంటే మంచిగున్నది అనేసి ఈ సినిమాకి వచ్చి కొంతమంది పైసలు తీసుకుని వచ్చి అట్లున్నది ఇట్లున్నది రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు. బ్రో అప్పటి వాళ్ళు మనుషులే బ్రో, వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ. సో అందులో చూపించారు. ఇప్పుడు కన్నప్ప ఏంటిది బ్రో, ఒక మనకు అసలు అడవిలో ఉన్న మనిషి, ఆయన మాంసం పెట్టాడు, ఆయన ఒక్కసారి సడన్గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయిండు, ఇంత ప్రేమ ఎట్లా చూపించాడు శివునికి అనేది మెయిన్గా స్క్రీన్ మన స్టోరీ లైన్ అది. ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో. ఇప్పుడు ఉన్న బడ్జెట్లలో ఆయన ఎంత చేసుకున్నాడు, ఆయన ఆల్రెడీ చెప్పిండు విష్ణన్న, విఎఫ్ఎక్స్లో నాకు బొక్క పడిపోయింది, నాకు కొంచెం దెబ్బ పడ్డది అని, నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నా అన్నాడు. ఈ రీసెట్ చేసుకున్నాక కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు బ్రో. ఇది కాదు బ్రో, కొన్ని చండాలమైన సినిమాలను ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ని ప్రమోట్ చేసే సినిమాలను ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, పాజిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ ఎక్కువ ఉన్నది, సినిమా తక్కువ ఉన్నది, కళ్ళు చక్కగా బిక్కోవాలంటే నిజం కూడా బిక్కొని పెట్టాలి బ్రో. కళ్ళు ఏమన్నా మనోడు చేసేంతవరకు చేసిండు. అండ్ మనకు ప్రభాస్ అన్న గురించి వస్తే మాత్రం, ప్రభాస్ అన్న అలా పడుకున్న మూవీని ఒక్కసారి ట్విస్ట్తో రివీల్ చేసి ఒక్కసారి చెయ్యని లేపిండు బ్రో. సినిమాను లేపేసి ఎక్కడో పెట్టిండు. కొంతమంది చెప్తున్నా ఎవడైతే ఇక్కడికి వచ్చి నెగిటివ్ మాట్లాడుతారు ఈ మైక్లో కానీ తలకాయ, నేను చెప్తున్నా సినిమా మంచిగా ఉన్నది. తోపు సినిమా నేను చెప్పలేను బ్రో, బట్ మనకు అవసరం, మన జనరేషన్కి అవసరం, నీడ్ చేంజ్ తీసుకొచ్చే సినిమా. సో ఖచ్చితంగా మూవీని ఎంకరేజ్ చేయండి బ్రో, నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. లైట్ బ్రో అంటే అప్పటి చూసి